ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో సాయిపురం కాలనీలో పేద విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు జనసేన సీనియర్ నాయకులు పేటేటి నాంచారయ్య చెక్కులను అందజేశారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయటం చాలా గర్వంగా ఉందని ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్ అన్నారు. వంగవీటి రంగా, వంగవీటి రాధా గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ పోతిన మహేష్కు లేదని ఆయన మండిపడ్డారు. పోతిని మహేష్ అవకాశవాది మీ అందరికీ తెలిసిన విషయమే. పోతిని మహేష్ గారికి రాజకీయం గత సంవత్సరం వంగవీటి రంగా గారు వర్ధంతికి కానీ జయంతికి కానీ మా అందరికన్నా ముందు అదే వంగవీటి రాధా గారి ఇంటి దగ్గర ఉన్నారు. మీ అందరూ చూసిన విషయమే. ఈరోజు రాజకీయాల కోసం ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఒక విషయం అయితే క్లియర్, వంగవీటి మోహన్ రంగా గారి గురించి కానీ వంగవీటి మోహన్ రంగా గారి తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారి గురించి మాట్లాడే అర్హత స్థాయి పోతిని మహేష్ గారికి లేదని తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ ఈ చెక్కులు పంపిణీ ఈ పేద విద్యార్థులకి, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి పేటేటి కుటుంబం ద్వారా చెక్కుల పంపిణీ అనే ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము ఇది ఒక సంవత్సరం క్రితం అనుకుని దీన్ని ఎలా చేస్తే బాగుంటది అని అంటే మాకు కొద్దిగా అర్థం కాక ఒక వారం 10 రోజుల నాడు ఒక్కసారి మాట్లాడుకుని ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం 1వ తారీఖు నాడు మొదలెట్టాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా ముందుగా జనసేన పార్టీ నుంచి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొత్త సంవత్సరం ప్రజలందరికీ కూడా ఎంత ఆనందంగా చేసుకుంటున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలందరూ కూడా నరకాసుడు వధ ఎప్పుడు జరిగిద్దా అన్నట్టు ఎదురు చూశారు. అలాంటిది ఇది మంచి సంవత్సరం, కొత్త సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని అలాగే జరుపుకుంటూ ఇక్కడ పేటేటి నాంచారయ్య జనసేన పార్టీలో చాలా సీనియర్ నాయకులు, ఎప్పుడు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ముందుండి నడిపిస్తూ ఉంటారు.